హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మాస్టర్ మంజు బిజ్వేముల. నేను మీ మంజుని. ఇవాళ రెసిపీ వచ్చేసి పాలు పోసి వండిన బీరకాయ కూర అండి. ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా? మరి ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, టీ గ్లాస్ అంత వాటర్ పోసుకొని మూత పెట్టి 3 విజిల్స్ రానిచ్చుకుంటే బీరకాయ ముక్కలు అనేవి పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. ఈ బీరకాయ ముక్కలు ఉడికేలోపు అందులోకి మనం పొడిని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 10 దాకా ఎండుమిర్చిని తీసుకొని కొద్దిగా కరివేపాకు తీసుకొని వీటిని లైట్గా ఫ్రై అయ్యేదాకా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక అందులో 3 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి బాగా ఫ్రై చేసుకున్నాక అందులో 2 టేబుల్ స్పూన్ల జీలకర్రను వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకున్నాక మిక్సీ జార్లోకి తీసుకొని అందులో కొద్దిగా ఎండు కొబ్బరి, కొన్ని పప్పులు వేసుకొని మిక్సీ కొట్టుకోవాలి. ఈ పొడి కొంచెం మిగిలినా కూడా మనం ఫ్రైలర్లోకి వాడుకోవచ్చండి. అందుకని నేను కొంచెం పొడిని ఎక్కువగానే చేసుకుంటున్నాను. వాటిని గ్రైండ్ చేసుకున్నాక అందులో కొద్దిగా ఉప్పు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేసుకొని ఈ పొడిని ఇప్పుడు పక్కన పెట్టుకొని స్టీమ్ అంతా పోయాక బీరకాయ ముక్కలు చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. ఈ బీరకాయ ముక్కలను పప్పుగుత్తితో మెత్తగా మెదుపుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొడిని 3 స్పూన్లు ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అందులోనే కాచి పెట్టుకున్న 1/2 లీటర్ పాలను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు సరిపోకపోతే చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. నాకైతే ఉప్పు కొంచెం తక్కువైందండి, అందుకే కొద్దిగా సాల్ట్ని వేసుకున్నాను. తర్వాత దాన్ని స్టవ్ మీద పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. మనకు పాలు పోసేటప్పుడే ఏ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది అనేది మనకు తెలుస్తుందండి. చూడండి, ఇలా ఒక పొంగు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి. అంతలోపు మనం పోపుని ప్రిపేర్ చేసుకుందాం. మరో పక్కన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిట్టపటమనిన తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రబ్బలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాక అందులోనే కొద్దిగా కరివేపాకు, కొన్ని ఎండుమిర్చిని వేసి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా గోల్డెన్ కలర్ వచ్చాక మనం ముందుగా మెదిపి పెట్టుకున్న బీరకాయ కూరను ఇందులో వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే పాలు పోసి వండిన బీరకాయ కూర రెడీ అయిపోయినట్లే. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. బీరకాయతో ఎప్పుడు ఫ్రై, పులుసునే కాకుండా ఇలా పాలు పోసి వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా